వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నాను. నాకు రాజకీయాలకి ఇక ఎలాంటి సంబంధం లేదని ఎన్నికల ఓటమి తర్వాత వరుస ప్రకటనలు చేసినటువంటి మాజీ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు తన మాటలకి పూర్తి విరుద్ధంగా ఈ మధ్యకాలం నుంచి చాలా బలంగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా మౌనముద్ర దాల్చినట్టు కనిపించిన ఆయన తెర వెనుక మాత్రం సొంత తమ్ముడు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఇలియాస్ కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని నిరంతర ప్రచార యుద్ధం సాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా చేయని స్థాయిలో సొంత తమ్ముడి రాజకీయ ఎదుగుదలని ఓర్వలేకపోతున్న కేశినేని నాని సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని ఫేక్ ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు చాలా బలంగా వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాలకు దూరం అయ్యాను అని చెప్తూనే తమ్ముడిని రాజకీయంగా దెబ్బతీయడమే తన ఏకైక ఎజెండాగా పెట్టుకొని ప్రతిరోజు ఆరోపణలతోటి ముందుకు రావడం ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలంలో కేశినేని నాని ఎంపీ చిన్నిని లక్ష్యంగా చేసుకొని సంచలన ఆరోపణ చేస్తున్నారు. దాదాపు 27 కోట్ల నల్లధనం మాయమైంది అని, ఆ ఘటనకు సంబంధించి సొంత కార్యాలయ సిబ్బందిపై ఎంపీ సమక్షంలోనే యాసిడ్ పోసి మరీ చిత్రహింసలకు గురి చేశారు అంటూ ఎలాంటి ఆధారాలు లేని తీవ్రమైనటువంటి ఆరోపణల్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. అక్కడ ఎవడో అడగడు కదా, అందుకని చెప్పి పోనీ అంతటితో ఆగారా? అంతటితో ఆగకుండా ఉర్సా క్లస్టర్స్ భూముల వ్యవహారాన్ని కూడా ప్రస్తావిస్తూ తమ తమ్ముడి ఆర్థిక లావాదేవీల మీద విచారణ జరపాలి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సుదీర్ఘమైనటువంటి ఫిర్యాదులు పంపించారు. అయితే దర్యాప్తు సంస్థల కంటే ముందే ఆ లేఖల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా నిజానిజాల కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ఆ పార్టీలో సంస్కృతి సాంప్రదాయం అవే అనేటువంటిది తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేరు. ఎందుకనంటే గతంలో న్యాయమూర్తుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు, ఆ లేఖ మొత్తం 8 పేజీల లేఖని ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ బాబ్డే గారికి అందజేసి వస్తూ ఇంకా అక్కడ ఇచ్చారో లేదో కూడా తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి అజయ్ కల్లం రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్లో న్యాయంలో అన్యాయం జరిగిపోతోంది అని చెప్పేసి ప్రెస్కి ఆ లేఖల్ని రిలీజ్ చేసేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్, అలాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలామంది మీద చాలా తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా దీంట్లోకి లాగి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. అప్పుడు ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రాపగండా ఇప్పుడు కేశినేని నాని చేస్తున్నారు అనేదే ఇక్కడ కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈడీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి చాలా బలమైనటువంటి సాక్ష్యాలు ఇవన్నీ సంపాదించి ముందుకు వస్తారు. కానీ లేదు, ఈడీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎంక్వైరీ ఎప్పుడైనా చేసుకొని ముందు సోషల్ మీడియాలో బదనాం చేసేయాలి. ఇదే మాట ఇక్కడ సేమ్ అప్పుడేం జరిగిందో ఇప్పుడు కూడా దాన్నే చేస్తున్నారు అన్నటువంటి విమర్శలే ఇక్కడ వస్తున్నాయి. తమ్ముడి ప్రతిష్టను దెబ్బతీయడానికి మొత్తం వ్యవహారం పరిమితమైంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కూడా చాలా బలంగా నాటుకుపోయింది. ఇక గతంలో బినామీ భూ వ్యవహారాల మీద చేసిన ఆరోపణలకు సంబంధించి ఎంపీ కేశినేని చిన్ని లీగల్ నోటీసులు పంపినప్పటికీ కేశినేని నాని తన వైఖరిలో ఎలాంటి మార్పు తీసుకురాలేదని చెప్తున్నారు. పైగా ఆ నోటీసులకి సమాధానం ఇవ్వకుండా ఆరోపణల్ని ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. దేనికి ఆధారం ఇవ్వట్లేదు. సో ఇక సహనం నశించిపోయినటువంటి ఎంపీ గారు పటమట పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఇప్పుడు కేశినేని నాని మీద ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ కేశినేని నాని మీద భారతీయ న్యాయ సంహితలో సెక్షన్స్ 204, 351, 352, 353, 356 అండ్ 61తో పాటుగా సమాచార సాంకేతిక చట్టంలో పలు నిబంధనల కింద కేసులు ఇప్పుడు నమోదు చేశారు. సో ఈ పరిణామంతో ఇప్పుడు రాజకీయంగా చాలా కాలంగా రాజకీయ వేదికలకే పరిమితం అయిపోయినటువంటి ఈ బెజవాడ బ్రదర్స్ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఒకప్పుడు వ్యాపారాల్లోనూ రాజకీయాల్లోనూ ఇద్దరు కలిసే ప్రయాణించారు. కాలక్రమేణా కేశినేని నానిలో పెరిగినటువంటి ఒక అహంకారం, దూకుడు స్వభావం, తనతో పనిచేసేవారిని తక్కువగా చూసేటువంటి ఒక ధోరణి కారణంగానే మొదట పార్టీ నేతలు, తర్వాత అనుచరులు కూడా సొంత తమ్ముడితో సైతం విభేదాలు ఏర్పడ్డాయి అనేటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. టీడీపీని వీడి వైసీపీలో చేరినటువంటి నాని రాజకీయంగా ఘోరమైనటువంటి పరాజయం చవిచూశారు. అదే సమయంలో ప్రజల్లోకి వెళ్ళి కష్టపడి పనిచేసినటువంటి కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తమ్ముడు రాజకీయంగా సామాజికంగా మరింత బలపడుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి కేశినేని నాని ఆయన్ని కిందకి లాగేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలే చివరికి తనని మరింత వివాదాల్లోకి నెట్టేస్తున్నాయనే చర్చ ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో విభేదాలు సహజమే.
ప్రత్యర్థి కాదు. సొంత తమ్ముణ్ణే లక్ష్యంగా చేసుకుని నిరంతరం ఆరోపణలు, ఫిర్యాదులు, సోషల్ మీడియా ప్రచారాలతో ముందుకు వెళ్ళడం కేశినేని నాని రాజకీయ భవిష్యత్తుకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి. సో బెజవాడ బ్రదర్స్ రేపటి నుంచి కోర్టు మెట్ల మీద సమాధానాలు చెప్పుకోవాలేమో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.